హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా. ఈ వీడియోలో అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అలానే నా లైఫ్లో ఒక మార్కెట్లోకి రాకముందు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటా, అది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. చెప్తా చూడండి. అప్పుడు స్టార్టింగ్ వచ్చేసి 2013 అండి. 2013లో నేను మార్కెట్లోకి ఇంకా రాలేదు. నేను అప్పుడు స్టడీ చేస్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా ట్రేడ్ చేసేవాడు అప్పట్లోనే. కమోడిటీస్లో మార్కెట్లో కొద్దిగా ట్రేడింగ్ చేసేవాళ్ళు. అయితే వాటిలో వాళ్ళు లాస్ అయ్యారనమాట. దగ్గర 13 lakhs అయితే లాస్ అయిపోయారు. ఆ టైంలోనే 13 lakhs 20 lakhs దాకా 15-13 పోయినట్టుండే దగ్గరగా. అన్ని ల్యాక్స్ వాళ్ళు లాస్ అయ్యేసరికి నేను మార్కెట్ అంటే భయపడిపోయాను. మార్కెట్లో నాకు అప్పుడేం రాదు, మన దగ్గర డబ్బులు కూడా ఉండేగా. ఇన్ని ల్యాక్స్ వాళ్ళు లాస్ అయ్యేసరికి నేను భయపడిపోయా మార్కెట్లో. ట్రేడింగ్ అంటే మార్కెట్ అంటేనే భయం వేసి అసలు ₹1 కూడా మార్కెట్లో పెట్టలేదు. అసలు మార్కెట్ జోలే పోలేదు మనం ఇప్పుడు. అప్పుడు నేనేం చేశాను అంటే, నాకు జరిగిన అనుభవం ఏంటంటే మార్కెట్లో డబ్బులు పోతే అని ఒక భయం ఉండేది. అందుకే ఈ వీడియో చేయడం జరిగిందండి. బిగినర్స్ అందరూ ఈ వీడియో చూశారనుకోండి, భయం వచ్చింది. తర్వాత లర్నింగ్ చేసి మార్కెట్లోకి వస్తే బెటర్గా ఉంటుందని ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఇది బిగినర్ కోర్స్లో ఇది ఒక ఫస్ట్ వీడియో అండి. ఇది బిగినర్ కోర్స్ చేస్తా అని చెప్పా కదా, ఇది ఫస్ట్ వీడియో అనుకోండి. టెక్నికల్స్ చాలా సింపుల్ అండి. టెక్నికల్స్ ఉంటాయి కదా, ఎంట్రీలు, ఎగ్జిట్లు, స్టాప్ లాస్లు, ట్రెండ్ ఎలా అన్ని చాలా సింపుల్ టాపిక్స్. జస్ట్ ఒక 1 month 15 days మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. కానీ సైకాలజీ రాదండి. ఇప్పుడు నేనైతే ఎలా అయితే ఫస్ట్ మార్కెట్ చూసి భయపడి నేర్చుకొని మార్కెట్లోకి వచ్చానో, అలానే మన వాళ్ళందరూ కూడా అలానే రావాలని నేను కోరుకుంటున్నా. అందుకనేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఇదేంటంటే కొంచెం మార్కెట్ అంటే భయం వేస్తుంది, కానీ భయపడి మార్కెట్లో నేర్చుకున్నాం అనుకోండి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనేసి ఈ వీడియోలో కొంచెం భయపడవచ్చు బిగినర్స్ ఎవరన్నా ఉంటే. ఇలాంటి వీడియోలు చేయడం వల్ల మనకి పెద్ద రీచ్ కూడా రాదండి, సబ్స్క్రైబర్స్ కూడా రారు. ఎందుకంటే ట్రేడింగ్ ఎంత కష్టం, అది వాళ్ళు సింపుల్గా చెప్తున్నారు కదా, అటు సైడ్ వెళ్ళిపోయే ఛాన్సే ఉంటుంది. మన దాంట్లో ఇది ఎందుకు చేసామంటే, సీనియర్స్కి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుద్ది. కొత్తగా వచ్చే బిగినర్స్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే మార్కెట్లో నేర్చుకుంటారు, లాస్ అవ్వకుండా నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. ఓకే, ఒకసారి ఈ వీడియో అయితే చెక్ చేయండి ఖచ్చితంగా. సైకాలజీ మీకు మంచి సైకాలజీ అయితే బిల్డ్ అయ్యిద్ది. ఓకే, మన అనాలిసిస్ సైడ్ అయితే పోదాం. ఓకే, మనం మొన్న ఏం చెప్పుకున్నాం, మార్కెట్ కనుక ఈ రేంజ్ కింద లేదు హై గ్యాప్ డౌన్ జరిగినా మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం, హైలోకి వస్తుంటే సెల్ చేద్దాం అని చెప్పామా? ఏమైనా డౌట్స్ ఉంటే అందుకే ఆ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, ఇంకో క్లారిటీ అయితే వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మనం కొన్ని ఎంట్రీలు తీసుకుందాం. అవి మీకు నేను ఎంట్రీ ఎలా తీసుకుంటున్నా లాజిక్ చెప్తే మీకు కూడా కొంచెం సైకాలజీ బిల్డ్ అవుతుంది అని చెప్పా కదా. మనకి ఇవాళైతే ఒక ఎంట్రీ వచ్చిందండి, తీసుకున్నా. కానీ వాళ్ళు మంచి లర్నింగ్ కూడా ఉంది, ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. ఇదిగోండి, మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయింది ఫస్ట్ క్యాండిల్లో నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకోనండి. ఖచ్చితంగా సెకండ్ క్యాండిల్లోనే కావాలి మనకి. ఫస్ట్ వోల్టైల్గా ఉంటుంది. ఫస్ట్ 1, 2, 3 క్యాండిల్స్ వోల్టైల్గా ఉంటుంటాయి. అందుకని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తుంటాం. ఇదిగోండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, మనం అనుకున్న జోన్లోకి వచ్చిందండి. మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఈ జోన్లోకి వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ ఈ రెడ్ మనకు కన్ఫర్మ్ చేసింది క్యాండిల్. ఇక్కడ మనం సెల్ సైడ్ ఉన్నాం. ఇప్పుడు ఇవాళ మనం సెల్ ఎంట్రీలు ప్లాన్ చేసుకుంటున్నాం. ఇవి హైలోకి వచ్చింది, కరెక్ట్గా మనం అనుకున్న జోన్లోకి వచ్చిందా, రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చిందా, ప్లస్ మనం అనుకున్న సెల్ ఎంట్రీ వచ్చింది. సెల్ సైడ్ మనం అనుకుంది సెల్ ఎంట్రీ దొరికింది, క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా ఉందండి. ఇవన్నీ 3 మన కన్ఫర్మేషన్ ఉన్నాయి. ట్రెండ్ ఎటు ఉందంటే డౌన్ ట్రెండే ఉంటుందండి. 5 minutesలోకి వెళ్ళండి, డౌన్ ట్రెండే కనిపిస్తుంది 5 minutesలోకి వెళ్తే. ఓకేనా, అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకోవడం జరిగిందండి. చూపిస్తాం మీకు. ఇవి ఇక్కడ గమనించండి, కరెక్ట్ మన క్యాండిల్ క్లోజ్ అవ్వని ఎంట్రీ తీసుకోవడం జరిగింది. మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాం, ఈ హైలో దీనిపైన పెట్టామండి స్టాప్ లాస్. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, కాల్ బయ్యర్ కంటే కూడా ఇప్పుడు ఇవాళ జరిగింది మనం బై చేసి ఉంటే అండి ఖచ్చితంగా మన స్టాప్ లాస్ హిట్ అయ్యేది, మన మైండ్ సెట్ అప్సెట్ అయ్యేది. లాస్ వస్తుంది, మనం అనుకుంది కరెక్ట్ అయినా లాస్ అవుతున్నాం అనేసి కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాం. బయ్యింగ్ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో సీనియర్లు ఉంటారు కదా, బాగా ప్రో అయిపోయి ఉంటారు కదా, వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడిద్దండి. మన సెల్లింగ్ కానీ ఆప్షన్స్లో స్ప్రెడ్స్ ఉంటాయి, స్ప్రెడ్స్ వేసుకొని కానీ మనం ప్రాఫిట్ తీయాలి. కానీ నేకుడు బయ్యింగ్ అనేది చాలా కష్టం అండి. ఇప్పుడు మన స్టార్టింగ్ బిగినర్స్ ఎవరు చేయలేరంటే చేయలేరని కాదు, ఏం జరిగిందంటే ఎమోషన్స్ వచ్చేస్తాయి, అంటే ఎమోషన్స్ ప్లే అయిపోతుంటాయి. అందుకనేసి మనం సెల్ ఎంట్రీలు చెప్తుంది కూడా అందుకే అండి. సెల్ ఎంట్రీలు తీసుకుంటే మనీ తెచ్చుకుంటారు, కొంచెం ఎక్కువ మనీ ఉంటుంది, మైండ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇవ్వండి, వాళ్ళు జరిగింది చూడండి, మీకు అర్థమైంది. మనం ఎక్కడ తీసుకున్నాం చూడండి, 33.6లో తీసుకున్నాం. మన సెల్ ఎంట్రీ అయితే ఇక్కడ ప్లాన్ చేసాం. ఎంత స్ట్రైక్ ఎంత, 23,600 స్ట్రైక్. 33.62లో మనం సెల్ చేయడం జరిగిందండి. మన స్టాప్ లాస్ వచ్చేది చూడండి 43.6, దగ్గర 10 points పెట్టాల్సి వచ్చేసిందండి. 10 points అయితే వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ గమనించండి, మార్కెట్ ఎంత గ్యాప్ డౌన్ అయ్యేసరికి
గ్యాప్ డౌన్ జరిగింది కదా మార్కెట్, ఇక్కడ నుంచి ఫాలో వస్తుంది అనేసి మార్కెట్కి అర్థమైంది. అందుకే చూడండి ఇక్కడ ఇంత చిన్న క్యాండిలే కదా, నిఫ్టీలో ఎంత చిన్న క్యాండిల్, ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, పెద్ద క్యాండిల్ వచ్చేసిందండి. క్లియర్ చేసి చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి గ్రీన్, చూడండి అంత చిన్న క్యాండిల్, ఇక్కడ చూడండి గ్రీన్ అంత పెద్ద క్యాండిల్. అర్థమైందా? ఇక్కడ చూడండి గ్రీన్ ఎంత ఉంది, ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉంది, ఇక్కడ చూడండి ఎంత రెడ్ చిన్నది ఉంది, ఇక్కడ రెడ్ చూడండి ఎంత పెద్దది ఉందో. ఎక్కువ మంది సెల్ కొట్టేసరికి ఎక్కువ ప్రైస్ డ్రాప్ అయిపోయింది. అయినా సరే మనం 10 పాయింట్స్ లాజిక్లో ఉన్నాం కదా అనేసి ఎంట్రీ తీసుకోవడం జరిగింది. మన స్టాప్ లాస్ ప్రకారం ఉంది కదా అనేసి ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ నుంచి ఎంత ఫాల్ అయింది, దగ్గరగా 100 పాయింట్స్ ఫాల్ అయిందండి. 90 పాయింట్స్ 100 పాయింట్స్ ఫాల్ అయింది. కానీ నాకు టార్గెట్ రీచ్ అవ్వలేదు. చూడండి ఇదిగోండి ఇక్కడ కదా మనం ఎంట్రీ తీసుకుంది, ఇదిగోండి ఇక్కడ రీచ్ అవ్వలేదు. చూడండి రీచ్ అవ్వకుండా పైకి వెళ్ళిపోయింది ప్రైస్. కాదు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఓకే, ఇదే అండి సెల్లింగ్లో ఉన్న బెనిఫిట్, ఇదే అండి. స్టాప్ లాస్ ఇక్కడ చూడండి, అదే బయ్యింగ్లో అయితే ఖచ్చితంగా హిట్ అయిపోయేది మనకి ఆ డికే వల్ల, కానీ ఇక్కడ హిట్ అవ్వలేదు. అందుకే సెల్లింగ్ సైడ్ ఉండటం జరిగింది మనం, అంతే. ఇదిగోండి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఇదిగోండి మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, మన ఎంట్రీ ఇక్కడ ఉంది. మన టార్గెట్ రీచ్ అయ్యేసరికి 1140 అయిపోయింది. అంటే ఇక్కడ రీచ్ అయింది మన టార్గెట్. ఇక్కడ ఇంత ఫాల్ అయినా కానీ మార్కెట్లో మనకు ప్రాఫిట్ రాలేదు, మన టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఇక్కడ రీచ్ అయింది 940కి మన ఎంట్రీ తీసుకుంటే 1140, 2 అవర్స్ పట్టింది మన టార్గెట్ వచ్చేసరికి. అదే మనం బయ్యింగ్లో అయితే వెయిట్ చేయగలమా, మీరే చెప్పండి. బయ్యింగ్లో ఎంతసేపు వెయిట్ చేయలేమండి. మూవ్ అవ్వలేదు అనుకోండి, డికే మనల్ని స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నా మైండ్ సెట్కి సెల్లింగ్ సూట్ అయింది కాబట్టి ఇది చేస్తున్నా. లేదనుకోండి మీకు అంత అమౌంట్ లేవనుకోండి, క్యాపిటల్ తక్కువ ఉందనుకోండి, కొన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే స్ప్రెడ్స్ ఉంటాయండి, ఆప్షన్ స్ప్రెడ్స్ ఉంటాయి. ఆ స్ప్రెడ్స్తో మీరు చేశారనుకోండి సెల్లింగ్ బెనిఫిటే ఉంటుంది, క్యాపిటల్ తక్కువతో చేయొచ్చు. ఇంకొక పాయింట్ గమనించండి, ఇక్కడ మనకి ఫస్టే వచ్చేసాయండి స్టార్టింగ్ వెంటనే జస్ట్ 15 మినిట్స్లోనే మనకి 9 పాయింట్స్ వచ్చాయి. మన టార్గెట్ దగ్గరకు వచ్చింది, కానీ మనం అక్కడ ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? నేను ఎగ్జిట్ అవ్వనండి. అదే నేను మార్కెట్ రివర్స్ అయితే నేను 10 పాయింట్స్ ఇచ్చామన్నా కదా మార్కెట్కి. మీరు అర్థం చేసుకోండి, సైకాలజీ అర్థం చేసుకోండి. మార్కెట్ రివర్స్ అయిందా, మన ఎంట్రీ తీసుకోవాలి, రివర్స్ అయింది అనుకుందాం. మన స్టాప్ లాస్ మన 10 పాయింట్స్ నేను ఇచ్చేసామండి, నా 10 పాయింట్స్ ఇచ్చామండి మార్కెట్కి. నేను మార్కెట్ దగ్గర తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా నా 10 పాయింట్స్ నేను తీసుకుంటా. లేదనుకోండి మార్కెట్కి ఇచ్చేస్తాను ఆ 10 పాయింట్స్. అంతేగాని నేను మధ్యలో ఎగ్జిట్ అయిపోవటం అలా చేయకూడదండి. అలా చేసామనుకోండి ఎక్కువ శాతం మనం రాంగ్ అవుతుంది, మన రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదు, పోతూ ఉంటుంది రిస్క్ రివార్డ్. ఇక్కడ మార్కెట్కి ఇచ్చేటప్పుడు మనం 10 పాయింట్స్ ఎలా అయితే మార్కెట్కి ఇస్తున్నామో తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఇది బిజినెస్, ఇది మన లాభం మనం తీసుకోవాలి, మనం ఐటమ్ వాళ్ళకి ఇవ్వాలి. అలా ఐటమ్ మనకు ఆడుతుంది అనుకోండి, అమ్మామనుకోండి, ఐటమ్ ఇచ్చేసి మనీ మనం తీసుకోవాలి. అంతేగాని ఐటమ్ ఒకటి ఇచ్చి మనీ తీసుకోలేదనుకోండి, అప్పుడు మనం నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే మార్కెట్ని మనం అలానే చూడాలి, బిజినెస్ లానే చూడాలి. ఖచ్చితంగా 9 పాయింట్స్ ఇస్తా అంది, నాకు వద్దని చెప్పా. పైకి వెళ్ళింది 10 పాయింట్స్ నేను అవసరం అయితే నా రిస్క్ ఇచ్చేస్తా అని చెప్తే 10 వస్తే కానీ మనం ఎగ్జిట్ అవ్వకూడదు. అలా అంత డిసిప్లిన్ మనం ఫాలో అవ్వాలంటే ఆప్షన్ బయింగ్లో అంత ఈజీ కాదండి. ఆప్షన్ సెల్లింగ్లో అయితేనే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది, లేదా హెడ్జింగ్లో కూడా బెనిఫిట్ ఉంటుంది. ఈ రెండింటి ద్వారానే మనం అంత వెయిట్ చేయగలం ఆప్షన్స్ ద్వారా అయితే. లేదనుకోండి ఈక్విటీ అయితే బెస్ట్. ఇంకా ఈక్విటీ అనుకోండి స్టాక్స్ బై చేయడం సెల్ చేయడం అది ఇంకా సింపుల్గా ఉంటుందండి బిగినర్స్ ఎవరైనా ఉంటే. లేదా ఆప్షన్స్లో చేయాలనుకుంటే ఇది ఈక్విటీలో చేయాలనుకుంటే ఈ సైకాలజీ, నేను చెప్పే సైకాలజీ అర్థం చేసుకొని రేపు మార్కెట్లో అప్లై చేయొచ్చు దాన్ని. మనం దేంట్లో వాడినా, ఫారెక్స్లో వాడినా, క్రిప్టోలో వాడినా, లేదు ఇంకా స్టాక్స్లో వాడినా, దేంట్లో వాడినా సరే జరిగే సైకాలజీ ఒకటే ఉంటుందండి. బయ్యర్స్ సెల్లర్స్ సైకాలజీ ఉంటుంది. ఒకళ్ళు బై చేయడానికి వస్తే ఇంకొకరు సెల్ చేయాలి, సెల్ చేయడానికి వస్తే బై చేయాలి. సేమ్ సైకాలజీ ఎక్కడైనా ఒకటే. మన అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంటే చాలు మార్కెట్లో. ఓకే, మనకైతే ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చిందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ వచ్చింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే మరి ఎక్కువ రాలేదు, కానీ ప్రీమియమ్స్ అయితే పిఈ సైడ్ బాగా పెరిగిపోయినాయి. కాల్స్ కూడా కొంచెం బాగానే పడ్డాయి. ప్రీమియమ్స్ అయితే ఇక్కడ కలెక్ట్ అయ్యే ఉంటాయి. ఇక్కడ కనుక మీరు ఫస్ట్ క్యాండ్లో ఎంట్రీ తీసుకుంటే కరెక్ట్ మళ్ళీ మన జోన్లోకి వచ్చింది కదా, కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. ప్రైస్ అప్ సైడ్ వచ్చి స్లో అయిపోయింది, చూసారా? ప్రైస్ అక్కడే ఉండిపోయింది స్లోగా. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. మన కన్ఫర్మేషన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ ఇచ్చేసింది. వీటిని ఎంగల్ఫింగ్ ఇవన్నీ కూడా ఉంటాం కదా, ఇలా ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక మనం ఎంట్రీ తీసుకుంటాం, దీనిపైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అలా బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మీద కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, దేని మీద ఎంట్రీ తీసుకోవచ్చు అండి. మనం ఎటు సైడ్ ఉన్నాం, సెల్ సైడ్ ఉన్నాం, బై సైడ్ ఉన్నాం, అనాలిసిస్ చేశాక మనం ఎటు సైడ్ ఉన్నాం అనేది ఇంపార్టెంట్. తర్వాత మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందా, గ్యాప్ అప్ అయిందా అనేది చెప్తాం కదా, అలా అర్థం చేసుకొని మనం ఎటు సైడ్ ఉండాలని ఫిక్స్ అయ్యాను అనుకోండి, ఎలా అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. ప్యాటర్న్ బ్రేక్అవుట్స్ ఇవి కూడా ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా తీసుకోవచ్చు అండి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి, మీకు మంచి ఉపయోగపడుద్ది, చెప్దామని ఉన్నా నేను.
ఇదిగోండి ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా అంటే బయర్స్ ఉన్నారు. ఈసారి లోకి వస్తే బై చేద్దాం అని అనుకుంటారు వీళ్ళు. బయర్స్ మైండ్ సెట్ గురించి చెప్తున్నాను. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఈసారి లోకి వస్తున్నప్పుడు బయర్ బై చేయాలని ట్రై చేస్తాడు. ఇక్కడ ఏం జరిగింది, సెల్లర్స్ వచ్చారు మార్కెట్లోకి, సెల్లింగ్ ఉంది ఇక్కడ. ఈసారి హైలోకి వస్తే సెల్లర్స్ సెల్ చేయాలని ట్రై చేస్తారు. అర్థమైందా పాయింట్? అర్థమైందా? ఇక్కడేమో బయర్స్ బై చేయాలని ట్రై చేశారు, ఇక్కడేమో హైలోకి వచ్చింది, ఇక్కడ ఫాల్ అయింది, హై వచ్చింది. ఈసారి సెల్లర్ సెల్ చేయాలని ట్రై చేశారు. ఇక్కడ చూడండి, అందుకే ఒక ఫైట్ జరిగింది. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఇట్లు క్రాస్ అవ్వకుండా ఇక్కడ చూసారా ఒక రేంజ్లో ఉండిపోయింది, స్లోగా కదులుతుంది. ఇలాంటివి మంచిగా పని చేస్తాయండి. ఇవ్వండి మార్కెట్లో ఇక్కడ గమనించండి, ఇక్కడ దాకా కూడా ఎక్కడ వాల్యూమ్ రాలేదు చూడండి. అంటే ఈ రేంజ్ వరకు ఎక్కడ కూడా ఏం జరగట్లేదు. బయర్స్ కానీ సెల్లర్స్ ఎవరు మార్కెట్లోకి రావట్లేదు ఫాస్ట్గా. అంటే ఎవరో ఒకరు అగ్రెసివ్ వచ్చేయాలి, అప్పుడే మార్కెట్ ఒక సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్లో ఈ లో దగ్గరకు వచ్చిందో అప్పుడు చూడండి వాల్యూమ్స్ బిల్డ్ అయిపోయినాయి. ఈ క్యాండిల్స్లో వాల్యూమ్స్ బిల్డ్ అయినాయి. మన కన్ఫర్మేషన్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది చూసారా, మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. అక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా ఇది మూవ్ వస్తుంది. ఓకే, మనం తీసుకోలేదు చెప్తున్నా. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అండి వాల్యూమ్స్ని. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఫాల్ ఉంది కదా, సెల్లర్స్ హై వచ్చింది, ఈసారి సెల్ చేయాలని ట్రై చేస్తారు వాళ్ళు. ఇది పైకి వచ్చింది, ఇక్కడ లోకి వస్తున్నప్పుడు పై చేయాలని ట్రై చేస్తారు బయర్స్. మనం ఇద్దరు సైడ్ ఆలోచించాలండి. ఒక ట్రేడర్ అంటే నేను చెప్పా కదా, బయ్యర్గా ఉండాలి, సెల్లర్గా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి మనం అటు సైడ్ ట్రేడ్ వేయాలి. ఇప్పుడు మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారు, అందరి ముందు కంప్యూటర్స్ ఉంటాయండి. ఇప్పుడు మార్కెట్ జరుగుతుందంటే ప్రతి ఒక్కరి దగ్గర కంప్యూటర్ ముందు ఉంటారు, లేదా ఫోన్ల ముందు ఉంటారు. ట్రేడ్ ఒకరు బై చేశారు అనుకోండి, సెల్ చేసే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. అక్కడ ఏం జరిగింది, ఆ 5 minutes ఏం జరిగింది అనేది మనకు ఒక క్యాండిల్ కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే, ఎక్కువ మంది ఇక్కడ బై చేస్తున్నారు, ఎక్కువ మంది సెల్ చేస్తున్నారు. ఆ దాన్ని కొంచెం వాల్యూమ్స్తో మనం అర్థం చేసుకొని సైకాలజీ కూడా అర్థం చేసుకుంటాం. ఇక్కడ బయ్యర్ సెల్లర్ ఈ జోన్లో ఉండిపోయింది కాబట్టి ఇక్కడ ఫైట్ జరుగుతుందని అనుకుంటాం. ఎవరైతే మనకు కన్ఫర్మ్ ఇస్తారో వాళ్ళ సైడ్ మనం మూవ్ అయిపోతాం. అలా ట్రేడర్ అంటే వెయిట్ చేయాలి, స్పాట్ చేయాలి. మనం ఎవరు మార్కెట్ మూవ్ చేస్తారు అనేది పాయింట్ చేసి మూవ్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం అంత చేసినా కానీ ఆప్షన్స్లో కొంచెం రిస్క్ ఉంటుందండి. చూసారు ఎంత ఫాలో అయినా కానీ మార్కెట్ మనకి పాయింట్స్ రాలేదు అసలు. అలా కొన్ని ఉంటాయి, ఇబ్బందులు ఉంటుంటాయి మార్కెట్లో. వాటి అన్నింటినీ సార్ట్అవుట్ చేసుకోవాలి. జస్ట్ నేను చెప్పాను ట్రేడ్ చేస్తే ఇదే ప్రాబ్లం. ఆ చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీకు కనపడవు. నేను చెప్పింది సార్ ఇది ఒక్కటే కనపడిద్ది. అందుకని మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వచ్చారనుకోండి డైలీ, మీకు కూడా చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు రావచ్చు. ఓకే, మనం రేపటి అనాలిసిస్ చూద్దాం. ఓకే, మనం డైలీ ఏం చేస్తారు, రేపటి అనాలిసిస్ డైలీలో చూస్తాం కదా, డైలీలో చూద్దామండి. డైలీ ట్రెండ్ ఈ హై క్రాస్ అయితే మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనుకున్నామండి. కాకపోతే బడ్జెట్ వల్ల మార్కెట్ అయితే కొంచెం వోల్టాలిటీ వల్ల కిందకైతే వచ్చింది, గ్యాప్ డౌన్ అయింది. కానీ ఇక్కడ గమనించండి, మనం అనుకున్న మళ్ళీ లెవెల్ పైనే క్లోజ్ అయిందండి. ఇవాళ కూడా ఇన్ని రోజులు ఎక్కడ క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు దాకా ఇన్ని రోజుల్లో కూడా మార్కెట్ ఎప్పుడు ఇక్కడ క్లోజ్ అవ్వలేదు. మొన్ననే క్లోజ్ అయింది, ఇవాళ క్లోజ్ అయింది కాబట్టి హైలోనే తెచ్చి క్లోజ్ చేశారు కాబట్టి. దాంతోపాటు ఇక్కడ ఇంకో సైకాలజీ చూడండి, వాల్యూమ్స్ చూడండి బిల్డ్ అయినాయి. ఇప్పుడు మార్కెట్లో వెళ్ళింది, లో వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పా కదా సైకాలజీ, హై వెళ్ళి లోకి వస్తున్నప్పుడు ఇక్కడ బయ్యర్ బై చేశాడు అనమాట. ఇవాళ సింపుల్గా చెప్పాలంటే బయ్యరే అని మనకు ఎలా తెలుసు, బయ్యింగే జరిగింది హెవీగా అని మనకు ఎలా తెలుసు. క్యాండిల్ చూడండి, లోకి వచ్చినా సరే హైలోనే తెచ్చి క్లోజ్ చేశారనమాట. అలా మంచి క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి, ఒక డైలీలో ఒక మంచి క్యాండిల్ క్లోజ్ అయింది కదా, అందుకని మనం రేపు బై సైడ్ ఉందామండి. బై సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈ లో బ్రేక్ అయితేనే మనం ఆలోచించాలి. చూపిస్తుంది 5 minutesలో చూపిస్తా. ఓకే, ఇది 5 minutes చార్ట్ అండి. కొంచెం జూమ్ బ్యాక్ అయితే చేశాను. చెప్పాం కదా మార్కెట్ అయితే కొంచెం అప్ ట్రెండ్లోకి మారింది. 5 minutesలో ఒక అప్ ట్రెండ్ లాగా మారిపోయిందండి. ఇదిగో నిన్న వాల్టైల్ ఇంత సెల్లింగ్ రావడం వల్ల గ్యాప్ డౌన్ అయితే మనం సెల్ సైడ్ ఉందామని ప్లాన్ చేసింది. అందుకే ఇంత సెల్లింగ్ వచ్చింది కదా ఫాస్ట్గా. అందుకని సెల్లర్స్ అందరి మైండ్లో సెల్లింగే ఉంటుంది. హైలోకి వచ్చినప్పుడల్లా సెల్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు. అందుకే మనం కూడా సెల్ సైడ్ ఉన్నాం అనమాట. కానీ ఇంత సెల్లింగ్ జరిగినా కానీ ప్రైస్ చూడండి మళ్ళీ పైన వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి ఇది మనం ఇవాళ కొంచెం అర్థం చేసుకోవాలి ఏం జరిగింది అనేది. ఫైట్ జరిగిందండి, వాళ్ళు ఫైట్ జరిగి అప్ సైడ్ వచ్చి క్లోజ్ చేశారు. కాబట్టి గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి అనేది. ఓకే, రేపు కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయితే కొంచెం ఈ లెవెల్లో మనకు బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉందండి. ఇక్కడ కనుక ఓపెన్ అయితే ఇక్కడ ఈ జోన్లో బయ్యింగ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉందనిపిస్తుంది నాకైతే. ఇక్కడ గమనించండి, ఈ లో బ్రేక్ అవ్వలేదు అనుకోండి, లో బ్రేక్ అవ్వకుండా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, మన సెటప్ ప్రకారం వచ్చింది అనుకోండి ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు అండి. మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ జోన్లో బయ్యింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లో బ్రేక్ అయితేనే మనం ఆలోచించాలి. ఈ లో బ్రేక్ అయితే ఇక్కడ దాకా రానివ్వండి, ఈ జోన్లోకి రానివ్వండి, ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఏది న్యూట్రల్ ఓపెన్ అయ్యి లో వస్తే, లేదు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, హై క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. బిగినర్స్ అయితే హై క్రాస్ అయ్యాక ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. న్యూట్రల్ ఓపెన్ అయ్యి హై క్రాస్ అయింది అనుకోండి,
హైలోకి రానిద్దాం. హైలోకి రానిచ్చి ఈ జోన్లో సెల్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉందండి. ఎందుకంటారా ఇక్కడ సెల్ ఎంట్రీ ఎందుకు అనుకున్నారు ఈ జోన్ని? ఫాల్ అయిందా? హై, ఫాల్, హై. ఈ జోన్ ఇంకా ఉంది కదా, ఇక్కడ వచ్చింది, ఇది లో, ఇది హై ఉంది, ఇంకా మనకి పెద్ద హై అదే ఉంది కదా ఫాల్. అందుకని మరి లో క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇదే హై కింద తీసుకుంటున్నాం. ఈ జోన్లోకి వచ్చినప్పుడు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ జోన్లో అయితే సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి, లేదు లోలో దొరికితే బై చేద్దాం, ఈ జోన్లో దొరికితే సెల్ చేద్దాం. లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లోలోకి రానిద్దాం, బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. లేదు హైలోకి వెళ్తే సెల్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. వెయిట్ చేయండి, గ్యాప్ అప్ అవ్వడం ఏదో చేయకుండా కిందకి రానియటం పైకి పోనీయటం చేసి ఆ జోన్లలో మనం ప్లాన్ చేసుకుందాం సెల్లా బయ్యా అనేది. లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకోండి ఈ జోన్ పైన, అప్పుడు హైలోకి వెళ్ళనిద్దాం ప్రైజ్ని. ఇది క్రాస్ అవనివ్వండి, ఈ జోన్ దగ్గరికి రానివ్వండి ప్రైజ్ ఇక్కడికి వచ్చే సెల్ వస్తుంది, ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం, ఈ జోన్లో బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకేనా? లేదా ఇక్కడ పైన ఓపెన్ అయింది అనుకోండి, పైకి వెళ్ళాక ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేద్దామండి. అలా మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. మ్యాక్సిమం అన్నీ కూడా బై సైడ్ ఉంటాయని ట్రై చేయండి. గ్యాప్ అప్ అయినా, న్యూట్రల్ ఓపెన్ హై క్రాస్ అయినా, హై గ్యాప్ అప్ అయినా బై సైడ్ ఉంటాయని ప్లాన్ చేద్దాం. లేదు లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్ కూడా మనకి ఇంపార్టెంట్ లాగా బాగానే వర్క్ అయిందండి. ఇవాళ కూడా మనం కూడా వర్క్ అయింది, ఇవాళ కూడా వర్క్ అయింది. కాబట్టి ఈ జోన్ వరకు, ఈ జోన్ క్రాస్ అవ్వనంత వరకు కూడా మనం బై ఎంట్రీ ఉందాం, బై సైడే ప్లాన్ చేసుకుందాం. లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఓన్లీ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, అప్పుడు ఈ లోలో బై దొరికితే చేద్దాం. హైలోకి వచ్చాక ఈ జోన్లో ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం, ఇక్కడ కూడా సెల్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ డౌన్ జరిగితేనే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం. మిగతాన్ని కూడా మ్యాక్సిమం బై సైడే ప్లాన్ ఉందండి. న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వచ్చినప్పుడు ఈ జోన్లో సెల్ దొరికే ఛాన్స్ ఉంది. ఓకేనా? లైట్ గ్యాప్ అప్ హై వచ్చినా ఈ జోన్లో సెల్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. అది క్రాస్ అయింది అనుకోండి, మళ్ళీ లోకి రాగానే మళ్ళీ బయ్యే దొరికింది మనకి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మిగతాన్ని కూడా మనం బై సైడే ప్లాన్ చేసుకుందాం. బయ్యే ఉన్నాయి. హెవీ గ్యాప్ డౌన్ జరిగితేనే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇలా ఈ రోజు జరిగిన దాన్ని బట్టి మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి అనే దాన్ని అర్థం చేసుకొని మనం చెప్తామండి. ఓకేనా? అలా మన సబ్స్క్రైబర్ అయితే ఒక డౌట్ అడిగారు, అందుకని చెప్తున్నా. ఈ రోజు జరిగిన దాన్ని మనం అర్థం చేసుకొని రేపు గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలని చెప్తున్నాం మనం రోజు కూడా. మనకి ఇప్పుడు ఏంటి, హై గ్యాప్ డౌన్ జరిగితేనే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. మిగతాన్ని కూడా ఈ జోన్లో ఒక్కటే సెల్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. అది క్రాస్ అయింది కూడా మళ్ళీ బయ్యే చేద్దాం. లేదా లోకి వచ్చాక బై ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ హైలోకి వచ్చి రిజెక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ సెల్ కంటే ఇక్కడ బై దొరికితే ఇంకా బెస్ట్ అనమాట. అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ అయితే వాల్యూమ్స్ ఫ్యూచర్స్లో చూడాలి కదా అని అయితే చాలా మందికి ఉందండి. నేను కూడా స్టార్టింగ్ నిఫ్టీ ఫ్యూచర్స్లో కదా వాల్యూమ్ చూడాలి అని అనుకున్నా, కానీ కాదండి. ఇది చాలా రోజులు నాకు కూడా అర్థమైంది. నిఫ్టీ ఫ్యూచర్స్లో చూస్తే అలా, ఈ కాంట్రాక్ట్స్ కదా, ఫ్యూచర్స్ అని ఏంటి, కాంట్రాక్ట్స్. ఇది క్యాష్ మార్కెట్. సరే మనం రాంగ్ అనాలిసిస్ చేస్తాం, మరి ట్రేడింగ్ వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పండి, వాల్యూమ్స్ ఎందుకు ఇస్తారు వీళ్ళు? క్యాష్ మార్కెట్లో ఉన్నాయి, వర్క్ అయితే కాబట్టి ఇస్తారు. ఫ్యూచర్స్లో వర్క్ అవ్వండి, అవి కాంట్రాక్ట్స్, వాల్యూమ్స్ దాంట్లో అసలు వర్క్ అవ్వు. దాని మీద ఒక డీటెయిల్ వీడియో చేద్దాము విత్ ప్రూఫ్స్. ఎందుకు మనం వాల్యూమ్ క్యాష్లోనే చూడాలి అనేది ప్రూఫ్ కూడా చేద్దాము. దానికి సంబంధించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.